ఓవర్ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. ఓవర్లో టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది. 5వ టెస్ట్ లో ఘన విజయం సొంతం చేసుకుంది. 2-2తో సిరీస్ సమం చేసింది భారత్. ఓ రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బౌలర్లను కట్టడి చేసింది. అద్భుత విజయం సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్ పై 6 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 2-2తో సిరీస్ ను సమం చేసింది. ఓవర్లో టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది. ఉత్కంఠ పోర్లో ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు భారత బౌలర్లు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. ఓవర్లో టీమిండియా చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఈ రోజు మన భారత ఆట తీరు ఏ విధంగా ఉంది? దేవి, 5th టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. కేవలం ఇంగ్లాండ్ ముందు 35 రన్స్ మాత్రమే. ఈ రోజు ఆట మొదలైనటువంటి టైంలోనే ఫస్ట్ ఓవర్ లోనే ఒకే ఓవర్ లో 2 4లు కూడా ఇంగ్లాండ్ సాధించింది. కానీ వెంటనే సిరాజ్ వికెట్లు తీశాడు. ఒక ఓవర్ లో వికెట్ తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ లోనే మరొక ఓవర్ లో కూడా వికెట్ తీయడంతో విజయం అటు ఇంగ్లాండ్ లేకపోతే ఇండియా అన్నట్టుగా దోపిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే వికెట్లు పడుతున్నా కూడా ఆట్కిన్సన్ మాత్రం తనే బ్యాటింగ్ లో అంటు పెట్టుకుని ఉన్నాడు. తను అవుట్ లైన్ లో క్రిస్ వోక్స్ కేవలం సింగిల్ హ్యాండ్ తో, ఇంజరీ కారణంగా సింగిల్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేస్తున్నా కూడా క్రిస్ వోక్స్ దాకా స్ట్రైక్ రానివ్వకుండా ప్రతి ఓవర్ లో చివరి బంతికి తను సింగిల్ తీస్తూ తనే అంటు పెట్టుకున్నాడు. కానీ సిరాజ్ క్లీన్ బౌల్ చేయడంతో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈవెన్ అంటే ఇంత తక్కువ స్కోర్ ను కూడా భారత్ ఈజీగా కట్టడి చేసుకోగలిగింది. నిన్న ఫస్ట్ సెషన్ లో ఎప్పుడైతే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో వెంటనే వికెట్స్ కోల్పోయింది. 100 రన్స్ పరిధిలోనే కీలకమైనటువంటి మెయిన్ బ్యాటర్స్ అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 106 రన్స్ కే 3 వికెట్స్ పోయినా కూడా ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి హ్యారీ బ్రూక్, అదేవిధంగా రూట్ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. ఇద్దరు సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్స్ చేయగలిగింది. కానీ ఎప్పుడైతే సెకండ్ సెషన్ లో ఆట ఈ రోజు మొదలైందో వెంటనే వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక 30 రన్స్ పరిధిలోనే 4 వికెట్లను కూడా టీమిండియా చేయగలగడం మనం చూసాం. అంటే ఫస్ట్ ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆల్మోస్ట్ మెయిన్ వికెట్స్ అంతా కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు కోల్పోయారో ఆ తర్వాత టీమిండియాకే విజయం ఖాయంగా అనిపించింది. కానీ రూట్ బ్రూక్ మాత్రం ఇద్దరు వికెట్ పడకుండా 106 రన్స్ దగ్గర 3 వికెట్స్ పోతే ఆ తర్వాత 4th వికెట్ 301 రన్స్ వద్ద పోయింది. అటు రూట్ గానీ బ్రూక్ గానీ ఇద్దరు సెంచరీలు చేశారు. ఈవెన్ బ్రూక్ కూడా 17 రన్స్ తో ఉన్నప్పుడు ఒక ఇచ్చినటువంటి క్యాచ్ ను సిరాజ్ పట్టాడు. కానీ వెంటనే బౌండరీ లైన్ తొక్కడంతో ఆ క్యాచ్ కాస్త సిక్సర్ గా మారిపోయింది. సో అదే టర్నింగ్ పాయింట్ గా మారుతుంది అని అనుకున్నాం. అదే టర్నింగ్ పాయింట్ అంటే బ్రూక్ కూడా సెంచరీ చేశాడు. కానీ ఇదే సిరాజ్ ఎప్పుడైతే ఒక క్యాచ్ ద్వారా మ్యాచ్ ని ఇంగ్లాండ్ వైపు మళ్ళిందో అదే సిరాజ్ వాకింగ్టన్ ను కూడా వెంటనే అవుట్ చేయగలిగాడు. ఇండియాకు విజయాన్ని అందించాడు. ఎంటైర్ ఇంగ్లాండ్ సిరీస్ లో మొత్తం 5 టెస్టుల సిరీస్ లో 2-2తో సమం జరిగింది. ఒక టెస్ట్ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి టెస్ట్ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితనే కలిగించింది. ఈవెన్ సెకండ్ టెస్ట్ లో కూడా మనం చూసాం ఇండియా భారీ స్కోర్ చేయడం ద్వారానే విజయం సాధించడం కూడా మనం చూసాం. ఎంటైర్ 5 టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం 2-2తో సమం చేసాం. ఒక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగించగలిగింది. అయితే ఈవెన్ ఒక మ్యాచ్ లో రిషబ్ పంత్ కాలికి ఇంజురీ అయినా కూడా తను బ్యాటింగ్ కి రావడం, ఆ టెస్ట్ మ్యాచ్ ను మనం డ్రాగా ముగించుకోవడం చూసాం. ఇదే నాటకీయ పరిణామాల మాదిరిగానే ఇంగ్లాండ్ బ్యాటర్ కూడా క్రిస్ వోక్స్ తన గాయమైన కూడా ఒంటి చేతితో బ్యాటింగ్ కి వచ్చాడు. తనకు స్ట్రైక్ దొరికితే ఇండియా విజయం ఈజీగా అనుకుంటుందని ఇంగ్లాండ్ భావించింది. కాబట్టి ఆట్కిన్సన్ కూడా బ్యాటింగ్ ను తర్వాతే అంటిపెట్టుకుని ఉన్నారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా 224 రన్స్ కి ఆల్అౌట్ అయినా కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లను వెంటనే అవుట్ చేయగలిగాం. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కూడా 247 రన్స్ కే ఆల్అౌట్ చేయగలిగారు భారత బౌలర్లు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 396 కి ఆల్అౌట్ అయింది. తక్కువ టార్గెట్ ని ఇంగ్లాండ్ ముందు వచ్చింది. కానీ భారత బౌలర్లు మాత్రం ఈజీగా వికెట్స్ తీయగలిగారు. కొంచెం బ్రూక్ వికెట్ తీయడానికి ఇబ్బంది పడినా కూడా సెకండ్ సెషన్ లో మాత్రం ఈ రోజు ఆట మొదలైనప్పటి నుంచి పూర్తిగా భారత బౌలర్లే ఆధిపత్యం కొనసాగించారు. ఈ 5th టెస్ట్ లో సిరాజ్ 5 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 వికెట్లు
తీశాడు, ఆకాష్ దీప్ ఒక వికెట్ తీశాడు దేవి. లాస్ట్ మినిట్ వరకు కూడా కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది, కానీ అనూహ్యంగా భారత్ విజయం సాధించింది. ఈ విజయంలో చాలా కీలక భూమిక పోషించారనుకోవచ్చా సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ? ఎగ్జాక్ట్లీ, ఇద్దరు ఎప్పుడైతే 35 రన్స్ మాత్రం ఇంగ్లాండ్ ముందు పెద్ద టార్గెట్ కూడా కాదు, ఈ రోజు డే అంతా కూడా ఉంది, 5th డే అంతా కూడా ఉంది కాబట్టి కేవలం 35 రన్స్ టార్గెట్ ఈజీలీ. భారత్ ముందున్నది ఏకంగా 6 వికెట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశారు, ప్రసిద్ధ్ కృష్ణ వెంటనే వికెట్స్ తీయకపోయినా కూడా రన్స్ ఏవి ఇవ్వకుండా బ్యాటర్లను కసెట్ చేయగలిగాడు. సిరాజ్ మాత్రం వికెట్స్ తీస్తూ వచ్చాడు. ఈ రోజు ఆట మొదలైనటువంటి టైంలో కూడా ఫస్ట్ ఓవర్ వేసినటువంటి సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వెంటనే పరుగులు ఇచ్చేశాడు. ఒకే ఓవర్ లో 2 కోట్లు వేయడంతో ఇంగ్లాండ్ త్వరగానే ముగిస్తుందని చెప్పి కూడా భావించాడు. కానీ ఆ తర్వాత సిరాజ్ మాత్రం పూర్తి కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ విధ్వంసంగా ఉంటుంది. అటువైపు స్మిత్ ఉంటే మనకి ఆల్రెడీ ఇంగ్లాండ్ కి విజయం సహాయం అనుకున్నటువంటి టైంలో స్మిత్ వికెట్ ను సిరాజ్ తీయడం కూడా టర్నింగ్ పాయింట్. అప్పటికే స్మిత్ చాలా తడబడుతూ ఉన్నాడు. 20 బాల్స్ ఫేస్ చేసినటువంటి స్మిత్ కేవలం 2 రన్స్ మాత్రమే చేయగలిగారు. అలాంటి స్మిత్ ను ఈజీగా క్యాచ్ అవుట్ చేయడంతో మ్యాచ్ అక్కడే టర్నింగ్ అయిపోయింది. ఆ తర్వాత 2 ఓవర్స్ గ్యాప్ లోనే సిరాజ్ మరొక వికెట్ కూడా తీశాడు. ఓవర్ ను ఎల్బిడబ్ల్యూ గా అవుట్ చేశాడు. సిరాజ్ ఎప్పుడైతే ఈ సెషన్ లో 2 వికెట్లను తీయగలిగాడో అప్పుడు భారత్ ముందున్నది కేవలం 4 వికెట్లు మాత్రమే. అందులోనూ క్రిస్ వోక్స్ ఆల్రెడీ ఇంజూరీ అయిపోయాడు కాబట్టి తన వికెట్ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో అప్పుడు విజయం మాత్రం మెరిట్ మధ్య దోబుస్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఆకింటన్ గనక తనకు స్ట్రైక్ అంటి పెట్టుకుని ఉంటే మాత్రం ఈజీగా మ్యాచ్. లాస్ట్ మినిట్ లో ఇంగ్లాండ్ ను ఎక్కువగా కట్టడి చేసింది ఎవరు? సిరాజ్ మనం చూడొచ్చు, 5 వికెట్లు తను తీయగలిగాడు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో టార్గెట్ చాలా తక్కువగా ఉన్నటువంటి టైంలో కూడా సిరాజ్ వెంటనే వికెట్లు తీశాడు. 50 రన్స్ కి 1 వికెట్ కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంగ్లాండ్ టార్గెట్ తక్కువ ఉన్నా కూడా మెయిన్ వికెట్స్ ను తీయగలిగాడు. క్రాలీ వికెట్ ను సిరాజ్ తీశాడు. ఆ తర్వాత డకెట్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. ఓలీ పోప్, ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా ఎప్పుడైతే 100 రన్స్ లోపు అవుట్ అయిపోయారో వెంటనే వికెట్స్ తీస్తుంది భారత్ అని అనుకున్నాం. కానీ ఆ తర్వాత రూట్ బ్రూక్ మాత్రం ఇద్దరు వికెట్ పడకుండా ఇద్దరు కలిసి ఒక 290 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఎప్పుడైతే సెకండ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత రూట్ వికెట్ ను కోల్పోయిందో అప్పటి నుంచి ఆ తర్వాత వెంటనే బ్రూక్ అయిపోవడం, రూట్ బ్రూక్ అయిపోయిన తర్వాత తక్కువ టార్గెట్ ఉన్నా కూడా ఇంగ్లాండ్ చాలా తడబడినటువంటి పరిస్థితి. ఇంగ్లాండ్ మనం చూసాం ఎంటైర్ సిరీస్ లో వాళ్ళు కొనసాగిందంతా కూడా బాల్ అన్నప్పుడు మనం చెప్తుంటే వాళ్ళు టార్గెట్ ను ఎంత త్వరగా ఫినిష్ చేయాలి అనేది వాళ్ళు భావిస్తూ ఉంటారు, చాలా స్పీడ్ గా ఆడాలి అని చెప్పి. అలాంటి స్పీడ్ గా ఆడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు కేవలం 35 రన్స్ వాళ్ళ దగ్గర టార్గెట్ ఉన్నా కూడా చాలా నెమ్మదిగా ఆడుతూ వచ్చారు. టీమిండియా మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా వెంటనే వికెట్లు తీయగలిగింది. రవి, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు, సిరాజ్ 5 తీస్తే దీని ఎలా చూడాలి? అంటే ఎంటైర్ సిరీస్ లో మాత్రం సిరాజ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన. ప్రతి 5 టెస్టులను కూడా ఆడాడు. మనం ఈవెన్ ఇంగ్లాండ్ టూర్ కి వెళ్తున్నప్పుడు కూడా బూమ్రా కేవలం 2 లేకపోతే 3 మ్యాచ్లు ఆడతాడని ముందుగానే బీసీసీఐ ప్రకటించింది. ఆ టైంలో కూడా ఎంటైర్ భారం అంతా సిరాజ్ పైన పడిపోయింది. సిరాజ్ కు పార్ట్నర్షిప్ గా మరొక బౌలర్, సిరాజ్ స్థాయిలో వేసే బౌలర్ కూడా లేకపోయాడు. కానీ తనకు ఎవరు పార్ట్నర్ లేకపోయినా సిరాజ్ మాత్రం తన పూర్తి కాన్ఫిడెన్స్ చూపించాడు. తన ఎంటైర్ టాలెంట్ ను చూపించడం, ఎక్కడా ధారాళంగా పరుగులు ఇవ్వకుండా వికెట్స్ ను వెంటనే తీయగలిగాడు. ఈ రోజు 35 రన్స్ టార్గెట్ అనేది చాలా చిన్నదైనా కూడా భారత బౌలర్లు మాత్రం ఇంగ్లాండ్ టార్గెట్ 35 రన్స్ అయినా కూడా మన టార్గెట్ మాత్రం 6 వికెట్స్ అని పెట్టుకోవడం, సిరాజ్ కూడా వెంటనే కీలకమైనటువంటి 2 బ్యాటర్లను కూడా అవుట్ చేయడానికి మనం చూడొచ్చు. ఎంటైర్ సిరీస్ లో కూడా సిరాజ్ అద్భుతమైనటువంటి వర్ష అత్యధికంగా ఒకే సిరీస్ లో అత్యధిక ఓవర్లు వేసినటువంటి బౌలర్ గా కూడా సిరాజ్ వికెట్ సాధించాడు. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఉత్కంఠపోరులో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది భారత్ జట్టు అని చెప్పాలి. భారత బౌలర్లు ధాటిగా ఆడడంతో 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది టీమిండియా. 2-2తో సిరీస్ ని సమన్ చేసింది భారత్. ఓవల్ టెస్ట్ లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 5వ టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించారు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఓవల్లో టీమిండియా ఒక చరిత్రాత్మక విజయం సాధించింది అని చెప్పాలి. 5వ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్ తో జరిగిన 5వ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా ఒక టెస్ట్ డ్రా అయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ 5, ప్రసిద్ధ్ 4, ఆకాశ్దీప్ 1 వికెట్ పడగొట్టారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరి టెస్ట్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ భారత జట్టు 224 పరుగులకే ఆల్అౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ కి ఈ మాత్రం స్కోర్ చాలు అని అంతా భావించారు. కానీ ఇంగ్లాండ్ ఈ స్కోర్ ని ఈజీగా చేస్ చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులు మాత్రమే చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో కూడా అలాగే కట్టడి చేస్తామని భారత బౌలర్లు భావించారు. కానీ కొన్ని మిస్టేక్స్ చేయడంతో టీమిండియా మ్యాచ్ ను కోల్పోయిందనిపించింది. కానీ చివరికి 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇవాళ 35 పరుగులు ఛేదించలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు. ముఖ్యంగా టీమిండియా బౌలర్ సిరాజ్ హ్యారీ బ్రూక్ క్యాచ్ విషయంలో కాస్త తొందరపడ్డాడని చెప్పాలి. లేకుంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగేది కాదు. హ్యారీ బ్రూక్ సరిగ్గా 35వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ వేసిన మొదటి బంతిని బ్రూక్ హుక్ షాట్ ఆడగా బంతి నేరుగా డీప్ లైన్ లెగ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ చేతిలోకి వెళ్ళింది. సిరాజ్ క్యాచ్ ను సునాయాసంగా పట్టుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో పెద్ద పొరపాటు చేశాడు. తాను బౌండరీకి ఎంత దగ్గరగా ఉన్నాడో మర్చిపోయి బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడానికి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ అడుగు నేరుగా బౌండరీ లైన్ ను తాకింది. దీంతో అతనికి లైఫ్ ఇచ్చినట్లయింది. 98 బంతుల్లో 111 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.